చూస్తుంటేనే వెంటనే వేడి వేడి అన్నంలో వేసేసుకొని ఈ పచ్చడిని అయితే తినేయాలనిపిస్తుంది కదండి. అయితే వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మామిడికాయ సీజన్ అయితే వచ్చేసిందండి. ఒకటి కాదు, రెండు కాదండి. మనమైతే ఈ మామిడికాయ సీజన్లో అయితే ఎన్ని రకాలైతే పచ్చళ్ళు, ఎన్ని రకాల పప్పులు అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ పులిహోరాలు చేసుకుంటాము మామిడికాయతో, మీకు తెలిసిందే కదండి. సో నేనైతే ఇప్పుడైతే నిలువ పచ్చడి అయితే పెడుతున్నానండి. మామిడికాయని ఏ పచ్చడి చేయాలన్నా ముందైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంపల్సరీ అయింది పచ్చళ్ళల్లో. సో నీట్గా క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని మీకు వీలైనంత సన్నగా అయితే తరుక్కోవాలండి. చూసారా, నేనైతే చాకుతోనే సన్నగా మామిడికాయలను అయితే ఇలా తరిగేసుకున్నానండి. అండ్ వేయించి పౌడర్ చేసుకున్న ఆవాల పిండి అయితే వేసానండి. అండ్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అంటే అట్లానే టేస్ట్గా కొంచెం అప్పుడప్పుడు తగలడం కోసం వెల్లుల్లి కూడా వేసానండి. ఉప్పు మెయిన్ అయితే ఉప్పు అండి, తెలుసు కదండి పచ్చళ్ళల్లో మెయిన్గా ఉప్పు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వేసుకోవాలి. సో మనం కలిపే కొద్దీ నీరు అయితే ఊరుతుందండి. ఇలా బాక్స్లోకి వేసేసి అయితే మనమైతే వీటిని అయితే కలియబెట్టాలండి ఒక 3 రోజుల పాటు. 3 రోజుల తర్వాత అయితే దీన్ని తీసి మనమైతే పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకున్నాను ముందు, తర్వాత జీలకర్ర వేసానండి, తర్వాత ఆవాలు అయితే వేసుకున్నాను, అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను, కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి టేస్ట్ కోసం. సో ఇవన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. పచ్చళ్ళు అయితే మీకు తెలిసిందే కదండి, చల్లగా అయితే అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మెంతుల పొడి కొంచెం అండ్ పసుపు కొంచెం కారం వేసుకొని అయితే వీటిని అయితే బాగా తిప్పేసుకోవాలి. బాగా చల్లబడ్డ తర్వాతనే మనము ఈ కలియబెట్టుకున్న మామిడి ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిలోకి అయితే వేసేసి బాగా కలిపేసేయండి. చూసారా ఎంత బాగుందో పచ్చడి చూడడానికి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్